సార్ పట్టుకోండి. అనే న్యాయవంతులు మరియు రోజు ప్రజానాయకుడు జనసేన అధినేత రాష్ట్ర రక్తదాతలను అభినందిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. అది ఇవ్వండమ్మా సర్టిఫికెట్ ఎప్పుడన్నా మన ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. జన్మదిన వేడుకలంటే ఆనందంతో మరి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి నేను సహకరిస్తున్నాను. ఉందండి అసలు ఓకే తెలుగుదేశం మండల పార్టీ నాయకులు శ్రీమతి చిత్తూరు కృష్ణ గారిని అదేవిధంగా
ఈరోజు ఎవరైతే రక్తదానం చేశారో వారి అక్షరాలపై కనపడాలంటే శ్రీ అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వేడుకలు ఇవాళ పెద్దాడ గ్రామంలో అత్యంత వైభవంగా జన సైనికుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అనేక మంది యువకులు రక్తదానం ఇవ్వడం కూడా చాలా హర్షించదగ్గ పరిణామం. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రధాన కారణం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని మొట్టమొదటిసారిగా నినదించి అటు తెలుగుదేశం పార్టీని ఇటు భారతీయ జనతా పార్టీని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి కూటమిగా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క అభివృద్ధి కోసం శ్రేయస్సు కోసం కట్టుబడి పనిచేసే ఒక నిస్వార్థమైన నాయకుడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినందుకు యువత అందరికీ జన సైనికులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను.